దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువు పేరట మీ అందరికీ వందనాలు, శుభాలు. మరణాత. బాగున్నారా? మీ అందరూ బాగున్నారని తలంచుచు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామమున మీ అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. ప్రియులరా, ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యము నిమిత్తం ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వాధికారి అయిన దేవా, నీకు స్తోత్రాలు తండ్రి. సమయంలో ప్రార్థిస్తుండగా దేవా, నీ సన్నిధి కాపుదల, నీ ఆలోచన మాకు దయచేసి, నీ వాక్యము చేత, నీ ఆలోచన చేత బలపరిచి, ఈ దినము ప్రభా నీ వాక్యముకు లోబడి ప్రార్థన చేసే భాగ్యం మాకు, మా బిడ్డలకు దయచేసి, నీ వాక్యముతో బలపరిచి నడిపించమని నీదైన దాసుడి నన్ను నాయన నీ సిలువు చాటును మరుగుపరచు. మీరును పరిశుద్ధులు, దేవదూతలు, సెరేబులు, కరేబులు, 24 పెద్దలు, 4 జీవుల యొక్క ఆదరణ, అబ్రహాము గారి ఆత్మ, ఇషాక్ గారి ఆత్మ, యాకోబు గారి ఆత్మ, మా పితరుల ఆత్మను మాకు తోడుగా ఉంచి మమ్మల్ని నిలబెట్టి మాట్లాడించమని, నీ బిడ్డలైన వారికి ఏ మాటలు ఈ దినమును బయలుపరిచినట్టు మాటలను బయలుపరిచి నీ వాక్యముతో బలపరచమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నామమును అడుగుచు ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సన్నిధి సదా మనకు తోడుగా ఉండి ముందుకు నడిపించును గాక, ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యములో అనేక అంశాలు మనకు కనబడుతున్నాయి. ఎటువంటి అంటే ఆత్మకు సంబంధమైన వాక్యములు, ఆత్మకు సంబంధమైన విషయాల్ని మనం తెలుసుకోబోతున్నాం. అంటే పౌలు గారు మాట్లాడుతున్న మాటలని మనం గమనిస్తూ ఉంటే దేవుడు ఎలాగూ మాట్లాడబోతున్నాడు, ఏమి మాట్లాడుతున్నాడు, ఎందుకు మాట్లాడుచున్నాడు ఆయన అనేది మనం గమనించినప్పుడు మనం గమనించాలి. అయినను సంఘములో భాషతో ఇక్కడ మనం గమనించాలి. అయినను భాషలతో అనేకమైన మాట్లాడుట కంటే ఇతరులకు బోధ కలుగునట్లు నా మనసుతో 5 మాటలు పలుకుతున్నాడు సహోదరులారా. అంటే ఇక్కడ ఏమంటున్నాడు? 5 మాటలు అన్నాడు. ఏ రకంగా అంటున్నాడు 5 మాటలు అంటే? ఆత్మ సంబంధమైన మాటలా అంటే లేఖనం అవును అని చెప్తుంది. పరిశుద్ధాత్మ దేవుడి యొక్క మాటలు ఏ రకంగా ఉన్నాయంటే ఆశ్చర్య కలిగించే మాటలు, ఆలోచన పుట్టించే మాటలు, ఆత్మ సంబంధమైన మాటలు మనకు కలుగుతున్నాయి. దేవుడు ఏ రకంగా నిన్ను నన్ను బలపరుస్తున్నాడు, ఏ రకంగా బలపరచబోతున్నాడు అనే విషయాలను మనం ఒకసారి పరిశీలన చేయాలి. పరిశీలన చేయకపోతే మనము ఏ రకమైన రీతిలో మాట్లాడగలుగుతున్నామనే విషయాన్ని మనం గమనించినప్పుడు ఇక మనం పసిపిల్లల కాక, అంటే ఇక్కడ మరొకసారి చెప్తున్నాను, ఇక్కడ అయినను సంఘములో భాషతో 10,000 మాటలు పలుగుట కంటే, సంఘములో 10,000 మాటలు కలుగుట కంటే సంఘములో ఇతరులకు నా మనసుతో 5 మాటలు పలుకుదను. సహోదరులారా, మీరు బుద్ధి విషయమై పసిపిల్లల కాక దుష్టత్వం విషయమై శిష్యులుగా ఉండుడి. బుద్ధి విషయమై పెద్దవారులయుండుడి. అన్య భాషలు మాట్లాడు జనుల ద్వారా పరజనుల ద్వారాను ఈ జనులతో మాట్లాడుచు అప్పటికైనను వారు నా మాట వినకపోయినా అను ప్రభువు చెప్పుచున్నాడని ధర్మశాస్త్రములో రాయబడి ఉన్నది. ప్రియులారా, ఆలకించుట. ఈరోజు అంశము ఆలకించుట. దేవుని వాక్యానికి ఎలాగూ లోబడుతున్నాము, ఎలాగూ దేవుని వాక్యములో మనం బలపడుతున్నాము అనే విషయాలను బహు జాగ్రత్తగా తెలుసుకోవాలి. అప్పుడే దేవుడు నీతో నాతో మాట్లాడకు ఆయన కృపను ఏ రకంగా చూపుతున్నాడు, ఏ రకంగా చూపించబోతున్నాడు అనే విషయాలను మనం ఒకసారి విశ్లేషణ చేసుకోవాలి. చేసుకోకపోతే జీవించడం మహా కష్టభారంగా మారుతుందనే విషయాల్ని
మనం బాగా గమనించగలిగి ఉండాలి. ఎందుకు అంటే పిల్లల దేవుడు ఏ రకంగా నిన్ను నన్ను బలపరుస్తున్నాడు అనేది వాక్య గ్రంథములో మనం అందుకే మనం దేవుని యొక్క విషయములో గమనించగలిగి ఉండాలి. అప్పుడే ఆలకించుట అనే మాటను ఎందుకు దేవుడు మనకిస్తున్నాడు. ఆలకించకపోతే మనకు అర్థమవుతుందా? ఆలకించకపోతే మనకు అర్థం కాదు. ఇక్కడ ఏమంటున్నాడు, మరలా చదువుతున్నాను, గమనించండి మాటలను. అయినను సంఘములను భాషతో 10,000 మాట్లాడు పలుకుట కంటే ఇతరులకు బోధన కలుగునట్లు నా మనసుతో 5 మాటలు పలుకుట నేను మేలు. సహోదరులారా, మీరు బుద్ధి విషయమై పసిపిల్లల కాక దుష్టత్వం విషయమై శిష్యులుగా ఉండుడి. బుద్ధి విషయమై పెద్దవారులై ఉండుడి. అన్య భాషల మాట్లాడు జనుల ద్వారా పరజనులతో పెదవుల ద్వారాను ఈ జనులు మాట్లాడుట అప్పుటికైనను నా మాట వినకపోయెను అని ప్రభువు చెప్పుచున్నాడని ధర్మశాస్త్రము రాయబడి ఉన్నది. అంటే ఈరోజు మనం ఆలకించటం ఎంత ప్రాముఖ్యమండి. వినడం చాలా మంచిదండి. సమాధానం చెప్పుడు కంటే వినటం చాలా ఆశీర్వాదం. ఆలకించటం అంటే ఏంటి? ప్రతి మాట హృదయము పరీక్షించుకుంటుంది. హృదయానికి సమాధానము మనం హృదయానికి అవకాశం ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనలో అభివృద్ధి పెరుగుతుంది. ఈనాడు మనుషులకు కావాల్సింది ఏంటండి? ఆదాయము, ఆస్తులు, మంచి పేరు, అభివృద్ధి, ఇంతే కదా. ఈ 4 విషయాలే కదా మనుషులకు కావాల్సింది. ఈ 4 విషయాల కోసం గందరగోళం సృష్టిస్తున్నారు ఈ లోకంలో మనుషులు. ఎంత గందరగోళం అంటే ఎవరికి కూడా ఊహలకు కూడా అందని గందరగోళం మనకు ఈ లోకంలో సృష్టిస్తున్నారు. దేని కొరకంటే అర్థం ఉండదు, అర్థములేని మాటలు, అర్థములేని ప్రయాణం, అర్థములేని విషయాలు. అంటే ఆలకించటం వల్ల దాన్ని గ్రహింపుకుంచుటకు అవకాశం ఉంటుంది. మనం అవతల వాళ్ళు వాళ్ళకి చెప్పేది వినకుండా ఏం మాట్లాడుతున్నామో తెలియకుండా మాట్లాడితే అని అర్థం ఏముంటుంది? మనకి ఏమీ కనపడదు. అయితే ఇక్కడ అంటున్నాడు ఆయన, కాబట్టి భాషలో విశ్వాసముకు కాదు అవిశ్వాసులకే సూచకమై ఉన్నది. భాషలో విశ్వాసులకు కాదంట, అవిశ్వాసులకే సూచకరమైన ఉన్నది. అవిశ్వాసులకును కాదు, విశ్వాసులకే సూచకమై ఉన్నది. ఇక్కడ అవిశ్వాసులకును గ్రహించకపోతే విశ్వాసులకే సూచనకరంగా ఉన్నాయంటున్నాడు. అంటే ఆలకించటం వల్ల ఎంత మేలు జరుగుతుంది, ఎంత ఆశీర్వాదం దొరుకుతుంది, ఎంత ప్రయోజనం నీవు పొందగలుగుతున్నావు, ఎంత ఆత్మీయతను నువ్వు పొందుకోగలుగుతున్నావని ఇక్కడ మనం గమనించాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుచున్నాడంటే ఏమని మాట్లాడుతున్నాడు? ఎందుకు మాట్లాడుతున్నాడు? దేని కొరకు మాట్లాడుతున్నాడు? అసలు మాట్లాడు అవసరం వచ్చింది అనే విషయం మనం గమనిస్తున్నామా? గమనిస్తే ఎలాగ గమనిస్తున్నాం? దేని కొరకు గమనిస్తున్నాం? అసలు గమనించవలసిన అవసరమే వచ్చింది మనకి అనే ఆలోచనలు మనం కలిగి ఉన్నామా? ఒకసారి గ్రహించాలి. మనం గ్రహించాలంటే ఇక్కడ లేఖనం అంతయు ఏకంగా కూడి అందరూ భాషలతో మాట్లాడుచుండగా ఉపదేశమును పొందన వారై అవిశ్వాసమును అయినను లోపడకు వచ్చుని ఎడల మీరు వెర్రు మాట్లాడుతున్నారని అనుకుందరు కదా. అంటే అవిశ్వాసం మనలోకి వచ్చినప్పుడు దాన్ని గ్రహించటకు అవకాశం మనం ఇవ్వకపోతే అవిశ్వాసం మనలోకి వస్తుంది. ఆలకించి దాన్ని గ్రహించకపోతే ఏమవుతుంది? అవిశ్వాసం మనలోకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఏం చేస్తాం? అనాలోచనలకు వెళ్ళిపోతాం, ప్రయోజనం లేని జీవితానికి జారిపోతున్నాం, ప్రయోజనం లేని జీవితానికి వెళ్ళిపోతున్నాం. అందుకే ఆలకించటం వల్ల చాలా మేలులు ఉన్నాయండి. మనకి జీవితంలో ఎన్నో అభివృద్ధులు, ఎన్నో ఆశీర్వాదాలు మనం సంపాదించుకోగలుగుతాం ఆలకించటం వలన. జీవితానికి మార్గాన్ని ఎంచుకోగలుగుతాం ఆలకించటం వలన. ఆలకించకపోతే అన్నీ నష్టాలు ఏమొస్తున్నాయో నీకు అంతు చిక్కన నష్టాలు నీకు కలగవచ్చు. అసలు నీ నష్టాలకి దేవుడు ఏ రకంగా మాట్లాడతాడో నీకే అర్థం కాని నష్టాలు. అయితే ఇక్కడ అంటున్నాడు చూడండి, ఏమంటున్నా ఆయన?
అయితే అందరూ ప్రవచించుచుండగా అవిశ్వాసైనను ఉపదేశము పొందనవాడైనను లోపలికి వచ్చిన ఎడల అందరి బోధ వలన తమ పాపునని గ్రహించి అందరి వలన విమర్శింపబడడు. అందరి వల్ల విమర్శించబడుతున్నాడు. ఎందుకు? నువ్వు గ్రహించకపోతే, ఆలకించి నువ్వు దాన్ని ఏంటో తెలుసుకోకపోతే అవమానమే మనకు వస్తుంది. అవునండి, ఆ అవమానం దేవుడైనా ఒక చెంప కొడితే రెండో చెంప చూపించమన్నాడు, కానీ మనం వెళ్ళి వారి దగ్గర కొట్టండి నన్ను అంటక్కర్లా. ప్రియులారా, ఎదుటివాడు వీడిని కొట్టతే నాకు మనస్తృప్తిగా ఉంటుందని అప్పుడు అనజయ్యా, నువ్వు నన్ను కొడితే నీకు మనశ్శాంతి ఉండదని కొట్టు. నీలో ఆత్మ, నీలో ఉన్న ప్రాణము నన్ను కొట్టడం వల్ల నీ సంతృప్తి పొందుతుందంటే నన్ను కొట్టు అని వ్యక్తి మాట్లాడినప్పుడు అవతల వాడు ఆత్మ కలిగిన వాడు కదా, ఆత్మతో నింపబడిన వాడు కదా. అప్పుడు ఏం చేస్తాడు? అతడు వెనక్కి తగ్గటానికి అవకాశం ఉంది. తగ్గడానికి అవకాశం ఉంది. ఎందుకంటే అవతల వాడు ఏమంటున్నాడు? తన ఆత్మ, నీ ఆత్మను నీ దేహమును సంతోషపరచుకుంటాక నన్ను కొట్టాలంటే కొట్టానప్పుడు ఏమంటాడు అతను? అయ్యో, నాలో ఉన్న ప్రాణం అతనిలో ఉన్న ప్రాణం ఒకటే కదా, దీనికి శరీర సంబంధమైన కోపాలు తెచ్చుకుంటున్నాం కదా, ఆత్మను ఏ రకంగా నలిపేస్తున్నామో మనం గ్రహించలేకున్నాం కదా. అందుకే వినటం వలన మనకేం దొరుకుతుంది? మేలు జరుగుతుంది. మేలు అంటే ఆశీర్వాదం, సంతోషం, సమాధానం, దీర్ఘాయుషి, ఆయుష్ను పెంచుకుంటావు. ఈ లోకంలో నీకు కావలసిన నీ కాళ్ళ ముందు ఉంటాయి అనేది దేవుడు చెప్తున్నాడు. అయితే ఇక్కడ ఏమంటున్నాడు ఆయన? హృదయ రహస్యములు బయలుపడును, ఇందువలన దేవుడు నిజముగా మీలో ఉన్నాడా అని ప్రచురము చేయొచ్చు. అతడు సాగిలపడి దేవునికి నమస్కారము చేయును. సహోదరులారా, ఇప్పుడు మీలో ఏమి జరుగుతున్నది? మీరు కూడి వచ్చినప్పుడు ఒకడు ఒక కీర్తన పాడవలని ఉన్నాడు, మరొకడు బోధింపవలని ఉన్నాడు, మరొకడు తనకు బయలుపరిచినది ప్రకటన చేయవలని ఉన్నాడు, మరొకడు ఆశతో మాట్లాడిన ఉన్నాడు, మరొకడు అర్థము చెప్పవలసిన ఉన్నాడు. సరే, సమస్తమును క్షేమాభివృద్ధిని కలుగుటకై జరుగునీయుడి. భాషతో ఎవడైనను మాట్లాడితే ఇద్దరు అవసరమైన ఎడల ముగ్గురికి మించకుండా వంతులు చొప్పున మాట్లాడవలెను, ఒకడు అర్థము చెప్పవలెను. ఇక్కడ చూడండి, కొందరు అంటారు నాయకులుగా ఉండి అబ్బాయి నేనే నా మాటే పైన. ఇక్కడ ఏమంటున్నాడు? ముగ్గురు మధ్యవర్తులుగా ఉండి ఒకడు మాట్లాడాడు, ఇద్దరు దాని అర్థాన్ని చెప్పవలెను అన్నాడు. అంటే మాట్లాడక అందరికి అవకాశం ఇవ్వాలి. లీడర్షిప్ అంటారు చాలామంది. వినటం మానేశారు, దాన్ని గ్రహించటం మానేశారు. మాట్లాడాకే మరి మాదే పై చేయి ఉండాలని మాట్లాడే మనుషులు ఏమనాలి? ఈ లోకంలో ఎలాగున్నారు? అందుకే వినటానికి ప్రయత్నం చేయండి. దేవుని వాక్యం వినాలి. వినటం వలన నీ దేహానికి, నీ ఆత్మకు జ్ఞానమును సమకూర్చేవాడవుతావు. ఏంటి? వినటం వలన ఆత్మకును దేహానికి జ్ఞానమును శక్తిని సమకూర్చేవాడవుతావు. దేవుని ఆత్మ ద్వారా బలాన్ని సంపాదించుకుంటావు. బలమైన నా దాసుడు అని పిలువబడతావు అనేది దేవుని వాక్యం. అయితే లేని ఎడల అతడు సంఘములో మౌనముగా ఉండవలని గాని తనతోనూ దేవునితోనూ మాట్లాడుకొనవచ్చును. ప్రవక్తలు ఇద్దరు ముగ్గురు మాట్లాడవచ్చును, తక్కిన వారు వివేచింపవలెను. అంటే వివేచం అంటే ఆలకించాలి. ఇద్దరు ముగ్గురు కనమ వాళ్ళందరూ ఏం చేయాలి? ఆలకించాలి. ఏం మాట్లాడుతున్నారో తెలియదు, ఎందుకు మాట్లాడుతున్నారో తెలీదు, ఏమి మాట్లాడవలసి వచ్చిందో తెలియదు, కానీ మాట్లాడుతూ ఉంటారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములో ఏం మాట్లాడుతున్నారో తెలియదు కానీ మాట్లాడతారు. ఎందుకు మాట్లాడతారో తెలియదు కానీ మాట్లాడతారు. నా ప్రియ స్నేహితులారా, దేవుని సంగమ విశ్వాసులారా, దేవుడు మాట్లాడొద్దు మాట్లాడమ, కానీ విని మాట్లాడమన్నాడు, దాన్ని గ్రహించి మాట్లాడమంటున్నాడు. మాట్లాడేటప్పుడు అవతల వారు ఏమి చెప్తున్నారా అనేది దాన్ని విని
ఎందుకు తొందరపడ్డాడు, ఎందుకు ఆసక్తి కలిగి ఉన్నాడు మాట్లాడటానికి? ఇతను ఏమి కలుగుతుంది? ఒకసారి చూడటం, రెండోసారి చూడటం, ప్రతిసారి తప్పు పట్టడానికే చూడటం కాదండి. అవతల వాడు మాట్లాడేది అర్థం లేకుండా ఎవరు కూడా దేవుడు మాట్లాడడానికి ఆర్థ ఆసక్తిని, అంటే అపవాదు వల్ల గందరగోళం సృష్టించడానికి మాట్లాడతారు కొందరు, కానీ మనస్సాక్షి ఒప్పుకోదే. ఎంత మానవుడైనా కానీ ఓ దూకుకొచ్చేసి ఓ ముందుకొచ్చి మాట్లాడలేలే. ఆత్మ ప్రేరేపణ లేకుండా, ఆత్మ సహకరించకుండా ఏ మనుషుడు మాట్లాడడం కష్టం. కష్టం అండి. ఎంత బలవంతుడైనా, ఎంత డబ్బున్నవాడైనా, ఎంత పేరున్నవాడైనా మాట్లాడడానికి ఏదో ఒకసారి ఆలోచించక తప్పదు. వినాలి, వినక తప్పదు, వినాలి. వినే సమయం ఖచ్చితంగా వస్తుంది అతనికి. అబ్బాయి ప్రతిసారి నేనే మాట్లాడాలంటే కుదరదు. జడ్జి గారు వినటానికి దానికి సమాధానం 100 మాటలను ఒకేసారి సమాధానం చెప్తాడే, అలాగ సమాధానం చెప్పేవారిగా మనం ఉండాలనేది లేఖనం చెప్తుంది. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, కూర్చున్న మరొకనికి ఏదైనాను బయలుపరచబడిన ఎడల మొదటివాడు మౌనంగా ఉండవలెను. అందరూ నేర్చుకున్నట్లు, అందరూ హెచ్చరిక పొందినట్లు మీరందరూ ఒకరి తర్వాత ఒకరు ప్రవచింపవచ్చును. మరియు ప్రవక్తల ఆత్మలు, ప్రవక్తల స్వాధీనములు ఉన్నవి. అలాగైతే పరిశుద్ధులు సంఘములన్నిటిలోనూ దేవుడు సమాధానమగే కర్త గాని అల్లరికి కర్తక కాడు. స్త్రీలు సంఘములో మౌనముగా ఉండవలెను. వారు లోబడి ఉండవలసిన మాట్లాడటకు, అంటే స్త్రీలు సంఘములో లోబడి ఉండాలి తప్ప మాట్లాడడానికి అవకాశం లేదంట స్త్రీలు. కానీ వాళ్ళ స్త్రీలే ముందు పెడతారు. సాతానికి ఎంత చోటు ఇచ్చినట్టు. దేవుని లేఖనం ఎందుకు చెప్తుంది ఇక్కడ? స్త్రీలు సంఘములో మౌనంగా ఉండి గ్రహించాలి, మాట్లాడడానికి అవకాశం లేదని ఇక్కడ వాక్య గ్రంథములో సెలవిస్తున్న మాటలు. ఇలాగూ ధర్మశాస్త్రము చెప్పుచున్నది, వారు ఏమైనా నేర్చుకున్న ఎడల ఇంట తమ తమ భర్తలను అడగవలెను. సంఘములో స్త్రీ మాటట, ఇక్కడేమో సంఘములో అంటే వచ్చిన తర్వాత తన భర్తలను అడిగి తెలుసుకోవాలంట. సంఘములో మాట్లాడటం సంఘానికి అవమానకరం. స్త్రీలు సంఘములో మాట్లాడటం వల్ల సంఘానికి అవమానకరము. అయితే దేవుని వాక్యము మీ యొద్ద నుండే బయలు వెళ్ళిన కదా, మీ యొద్దకే మాత్రం వచ్చిన ఎవడైనను తాము ప్రవక్తనైనను ఆత్మ సంఘం సంబంధనైనను తలంచుకుని ఎడల, నేను మీకు రాయుచున్నది ప్రభు యొక్క ఆజ్ఞలని అతడు దృఢముగా తెలుసుకొనవలను. ఎవడైనను తెలియని వాడైతే తెలియని వాడి కానీ ఉండనిమ్ము. కాబట్టి నా సహోదరులారా, ప్రవచించుట ఆసక్తితో అపేక్షించుడి. భాషలతో మాట్లాడుట ఆటంకపరచకుడు గాని సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరుగునీయుడి. ఇక్కడ వినటం వల్ల క్రమం మర్యాదగానే జరుగుతుంది. ఎందుకు వింటున్నారు కాబట్టి మర్యాదకు అది సూచనగా ఉంటుంది. కాబట్టి మనము మర్యాదను ఏ రకంగా మనం లోపరుచుకుంటున్నాం, మర్యాదను ఏ రకంగా ఇచ్చేస్తున్నాం అనేది మనం గమనించగలిగి ఉండాలి. అందుకే స్త్రీలైనా పురుషులైనా ఏం చేయాలంట? వినాలి. స్త్రీలు సంఘములో మౌనంగా ఉండాలి. తెలియనప్పుడు భర్తలను అడిగి తెలుసుకోమని దేవుడు చెప్తున్నాడు. భర్తని అడిగి, అయ్యా ఏం జరిగింది మరి సంఘములో ఒకసారి మేము తెలుసుకోవాలనుకుంటున్నాం, భర్తలు మాత్రమే అడగాలంట. సంఘములో మాట్లాడితే సంఘానికి అవమానకరమంట. ప్రియులారా, మనం గమనించాలి. దేవుని సంఘములో, దేవుని విశ్వాసములో ఇవాళ సేవకురాండ్లు అని పిలువబడుతున్న వీరు సంఘములో మాట్లాడుతున్న పురుషులు లేక, దేవుడు మాతో మాట్లాడుతున్నాడు, మమ్మల్ని ఇచ్చేస్తున్నాడు, అచ్చేస్తున్నాడు అని చెప్తున్నాడు తప్ప సంఘములో స్త్రీలు ఎలాగుండాలంట? మౌనముగా ప్రార్థనాపరులై ఉండాలి. పులిపీఠం మీద మాట్లాడే అధికారం స్త్రీలకు ఉండదు. కానీ ఇప్పుడు ఏం చేస్తారంటే యాజకులు, ఎందుకు ఉండకూడదు? వాళ్ళు మనలో సగభాగం కదా, ఎందుకు ఉండకూడదు? ఉండొచ్చు. అది ఎప్పుడంటే స్త్రీల కుటుంబంలో స్త్రీలను
చిన్నలు పెద్దలకు జ్ఞానము నేర్పే వారికంటే ఒక పీఠం ఉంటుంది, వారికంటే ఒక స్థలం ఏర్పరచబడిన ఆ స్థలములో మాత్రమే వారు మాట్లాడాలి. వారు అప్పుడు వారు ఎప్పుడు కూడా ప్రార్థన చేయాలనేదే మాట్లాడాలి. ఇవాళ సంఘాల్లో ఎక్కువగా రీడ్ చేసేది, రాజకీయం చేసేది ఎవరంటే స్త్రీలే. రాజకీయం చేయాలంటే ఎవరితో? భర్తతో చేయాలి. మాట్లాడు భర్తను అడుగు తెలుసుకో. కానీ సంఘంలో గొంతు ఎత్తటకు అవకాశమో లేదు. కాబట్టి అందుకే సాతానుగాడు ఎక్కువగా లోపరుచుకునేది ఎవరో స్త్రీలనే. అందుకే స్త్రీలతో ఏమన్నాడు? సంఘంలో మాట్లాడని మౌనంగా ఉండండి, మీరు సంఘంలో బయటికి వెళ్ళక మాట్లాడుకోండి అంటున్నాడు. సాతానుకు అవకాశం ఎక్కువ. ఆదిలో ఏదోను తోటలో అవకాశం ఎవరిచ్చారు? అవ్వమే ఇచ్చింది. స్త్రీయే పాపానికి బీజము, మరి ఇత్తనము నాటింది ఎవరండి? స్త్రీయే. అది యేసుప్రభు క్షమించాడు కదండి. ఎక్కడండి క్షమించాడు? కానీ దాన్ని అనుసరించేవారు ఎంతమంది? ఏమండి, అనుసరించమంటే మేము మోసే ధర్మశాస్త్రానికి అనుసరిస్తాం కానీ క్రీస్తు ఎవరు మాకు తెలియదని వారు కూడా లేకపోలేదు. ఇలా ఎన్ని సంఘాలు ఉన్నాయో అన్ని సంఘాలు ఎవరి సిద్ధాంతం వాళ్ళది. ఒకరు పరలోకం అంటారు, ఒకరు సిలువేయొద్దు అంటారు, ఒకరు ఎందుకు అలా పాడవు, ఒకరు ఎందుకు ఇలా పాటని ఆరాధంటారు, ఒకరు బైబిల్ పాఠమును ఏ రకంగా ఉందో ఆ రకంగా ఎన్నడూ కూడా చెప్పట్లేదు. నా ప్రియా దేవుని బిడ్డలారా, బైబిలు ఒక సిద్ధాంతం నేర్పింది. ఎవరి సిద్ధాంతం? భక్తులు ప్రతి మోసే ఎలా చెప్పాడు, ఏలియా ఎలా చెప్పాడు, ఎలీషా ఎలా చెప్పాడు, దావీదు ఎలా చెప్పాడు, లేకపోతే యాకోబు ఎలా చెప్పాడని చెప్తున్నారే తప్ప నిజమే అది దేవుని కారణము, దేవుడు దానికి మూల కారణమని ఎవరు చెప్పలేకపోతున్నారు. ఇలా మనం ఎన్నో రకాలుగా చెప్పుకోవచ్చు, కానీ ఎవరు చెప్పించినా అది దేవుడిదే మూల కారణం. మనుషులే చెప్పాలి అనే మాటను దేవుడు ఎందుకు బయలుపరిచాడు? ఆలోచించండి, వినండి, గ్రహించండి, ప్రార్థించండి. అటువంటి ఆదరణ పరిశుద్ధాత్మ దేవుడు మనందరకు అందించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమామయుడ, కరుణామయుడ, దయామయుడ, సృష్టికర్తవైన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సమయంలో నీ నామాన్ని బట్టి ప్రార్థించుటకు, నీ నామాన్ని బట్టి స్తుతించుటకు, నీ నామాన్ని బట్టి నాయన ఆరాధన చేయటకు నీ కృపనిచ్చిన బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వినటం అసలు వినే మనుషులుగా లేరు ప్రభా. వినమంటున్నాడు, గ్రహించమంటున్నాడు, ఆలకించమంటున్నావు, కానీ ఎక్కడ ప్రభా? వినేవారు ఎక్కడ? మాట్లాడేవారు ఎక్కువ, వినేవారు లేరు ప్రభా. వినటానుకును నీ శక్తిని కలగజేసి, నాయన గ్రహించటాకు నీ శక్తిని కలగజేసి, అన్ని విషయాల్లో శక్తి కలిగి ఉన్నప్పుడు కూడా మనుషులు అది గ్రహించక ఆ ప్రభా వినటానికి మానేసి మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు. మాట్లాడటము అది మంచిది కాదు. విని గ్రహించండి, ప్రార్థించండి అంటున్నాం. ప్రార్థన చేసేవాళ్ళు నేను మాట్లాడాలి. అటువంటి ఆదరణ, ఆత్మీయత, ఆలోచన, బలము, శక్తిని కలగజేసి నీ సన్నిధి భాగ్యము, నీ ఆలోచన క్రియలు మాకు అందించి నడిపించి, నీ సన్నిధి కాపుదల, నీ ఆలోచన క్రియలను, నీ ఆత్మ నడిపింపును, నీ సన్నిధి సహాయం దయచేయమని, నీ ఆలోచనతో మమ్మల్ని బలపరచమని, నీ సన్నిధితో మమ్మల్ని సిద్ధపరచమని. నా దేశంలో ప్రపంచ దేశాలు అల్లజడ మరలా ప్రారంభమైంది. ఒక నాయకుడు అంటాడు ప్రపంచం ఎప్పుడో ప్రారంభించామంటాడు. మరొక దేశం అంటుంది ఇదిగో మీ దేశాన్ని మేము ఆక్రమించుకుంటానని. మా ఇండియాలో అయితే భవిష్యత్తు కొరకు మార్గం లేని మనుషులుగా రోడ్ల మీదకి ఎక్కుతూనే ఉన్నారు. రేపు బంద్ ప్రకటిస్తారు. దేవా, ఏమి జరుగుతుందో ఏమి జరగబోతుందో చూడటం తప్ప, ప్రార్థించడం తప్ప మేమేమి చేయగలం? కాబట్టి సమస్తమును అధ్యత వహించి దేవుడు నీవే. చూచుచున్న దేవుడు, వినుచున్న దేవుడు, ఏదో రీతిగా అనుకూలపరిచే దేవుడు, అందరకు న్యాయమును సమకూర్చి బలపరిచే దేవుడు. అటువంటి ఆదరణ ప్రపంచ ప్రజలకు, నా దేశ ప్రజలకు, నా దేశ సమస్తాన్ని పరిచర్య అంతటకు తోడుగా ఉండి నడిపించి బలపరిచి దీవించమని త్వరగా రానైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగి ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. పరలోక మా పరమ తండ్రి నామను పరిశుద్ధపరచునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. మనుడు మాకు దయచేయం. మళ్ళీ ప్రార్థన చేసి వారిని క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించు. శోధనగా కింద తప్పించుము, రాజ్యము, శక్తి, మహిమ నిరంతర నీవు నావు తండ్రి. ఆమేన్. ఏ శ్రద్ధమే విజయం అపాదిలం, ప్రవేశరత్మే విజయం అపాదిలం, ప్రవేశ సంపూర్ణ విజయం అపాదికంతకల నాశం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం.
ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, త్రియేక దేవుని కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య జీవితం ఇప్పుడు ఎల్లప్పుడు సదాతోడుగా ఆయన రాకడకు సిద్ధపరచును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికి వందనాలు. మరణాతా.